ఊర్లో సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే ఆ ఊర్లోకి మేము రావడానికి చర్చలకు సిద్ధమని చెప్పేసి అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లలో మీరు రుణమాఫీ ఎంత చేసిర్రు, మేము ఎంత చేసినాం, మీరే కదా ఆనాడు మీరు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది. బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కదా. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? మీ 10 ఏళ్లలో రైతులు అరిగోసపడిరు కదా, కల్లాలలో ఎంత నష్టపోయారు రైతుల తరువు పేరు మీద రైతులను దోచుకురు మీ 10 ఏళ్లలో. ఇవాళ ప్రజాప్రభుత్వం రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఇవాళ సన్న ఓట్లకు ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తుంది, రైతులకు రుణమాఫీ జరుగుతుంది. డెఫినెట్ కూడా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం చూసుకునే ప్రభుత్వం. మీరు చర్చ పెట్టండి. మీ లెక్క చెట్లు పుట్టలు రాళ్ళకైతే ఇవ్వం కదా. ఇవాళ మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలకు మేము ఇవ్వలే రైతు బంధు, దాన్ని ఇవ్వమంటారు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు అంటే టైం అయిపోయినాక ఇస్తారా అని చెప్పేసి అంటున్నారు కదా. అదే చెప్తున్నా, ఇవాళ రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేము మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. మేము ఇవాళ మీరు 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు, అయినా కూడా ఒక్కొక్కటిగా ఇవాళ ఒకవైపు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకుంటూ ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం.